యాషెస్ సిరీస్ 3 టెస్టుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్ను ఖాయం చేసుకుంది. ఈ సిరీస్లో గుర్తుంచుకునే మరో అంశం మాత్రం డిఆర్ఎస్ స్నీకో టెక్నాలజీపై నెలకొన్న వివాదమే. రియల్ టైమ్ స్నీకో నిర్ణయాల్లో కనిపించిన తేడాలు ఆటగాళ్లతో పాటు అభిమానుల్లోనూ అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా స్పందించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నేరుగా ఐసీసీపై బాధ్యత వేస్తూ కీలక ప్రశ్నలు లేవనెత్తాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సిరీస్లో ఒకే విధంగా డిఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉందని, అందుకు కావాల్సిన ఖర్చును ఐసీసీఏ భరించాల్సి ఉంటుందని స్టార్క్ అభిప్రాయపడ్డాడు. అంపైర్లు డిఆర్ఎస్ను ఉపయోగిస్తుంటే దానికి ఖర్చు ఐసీసీ ఎందుకు భరించకూడదని, అన్ని దేశాల్లోనూ ఒకే టెక్నాలజీ ఉంటే గందరగోళం, నిరాశ తక్కువగా ఉంటుంది అన్నారు. అడిలైడ్ టెస్టుల్లో జరిగిన వివాదాస్పద ఘటన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మొదటి రోజు అలెక్స్ క్వారీకి అనుగుణంగా వచ్చిన తప్పు నిర్ణయంపై స్నీకో ఆపరేటర్ పొరపాటు కారణంగా ఇంగ్లాండ్కు కోల్పోయిన రివ్యూ తిరిగిచ్చారు. అదే టెస్టు రెండో రోజు స్టార్క్ మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు స్టాంప్ మైక్లో రికార్డయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసీబీ, క్రికెట్, ఆస్ట్రేలియా కలిసి డిఆర్ఎస్ ప్రోటోకాల్పై ఐసీసీని సంప్రదించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ ఆమోదించిన 2 సౌండ్ బేస్డ్ ఎడ్జ్ డిటెక్షన్ టెక్నాలజీలున్నాయి. రియల్ టైమ్ స్నీకో ఆస్ట్రేలియాలో మాత్రమే ఉపయోగిస్తుండగా ఆల్ట్రా ఎడ్జ్ ప్రపంచంలోని మిగతా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ తేడానే సమస్యలకు కారణమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఆర్టీఎస్పై పూర్తి నమ్మకం లేదని గతంలో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం ఈ విషయంలో కొంచెం డిప్లొమాటిక్గా స్పందించారు. ఇక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ విదేశాల్లో ఉన్నదానికంటే భిన్నంగా అనిపిస్తోంది అన్నారు. కొన్ని సందర్భాల్లో ఇది పూర్తిగా స్థిరంగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి సిరీస్ మధ్యలో టెక్నాలజీ మార్పుకు అవకాశం లేకపోవడంతో మెల్బోర్న్, సిడ్నీలో జరుగుతున్న మిగతా యాషెస్ టెస్టుల్లో కూడా ఆర్టీఎస్ను ఉపయోగించనున్నారు.